ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. తొలి 2 మ్యాచ్లో ఓటమి చవి చూసిన పాకిస్తాన్ టోర్నీ ప్రారంభమైన కేవలం 6 రోజుల్లోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్యల్ని పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు పాకిస్తాన్ చేరుతుందని, తుదిపోరు లాహోర్ వేదికగా జరుగుతుందని అలీ అంచనా వేశాడు. అయితే పాకిస్తాన్ లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమించడంతో బసిత్ అలీ క్షమాపణలు చెప్పాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్ వేదికగా జరుగుతుందని, పాకిస్తాన్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుందని చెప్పినందుకు నన్ను క్షమించండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీం ఇంత చెత్తగా ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు. అయితే ఈ మెగా ఈవెంట్ లో భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికా భారత్లు తలపడితే బాగుంటుంది. మరోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ను తలపిస్తుందని అనుకుంటున్నాను అని బసిత్ అలీ పేర్కొన్నాడు. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్ లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ తో రావుల్పిండి వేదికగా పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. అయితే గ్రూప్ బి నుంచి ఇంకా ఏ జట్టు కూడా అధికారికంగా సెమీస్ కు చేరుకోలేదు. నిన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దు కారణంగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.